ఈ వీడియో క్లిక్ చేసిన వాళ్ళకి నా ధన్యవాదములు. ప్రతి ఒక్కళ్ళు చివరి వరకు ఈ వీడియోని చూడండి. ఇక వీడియోని ప్రారంభిద్దాం. ఉన్నతమైన విశ్వంలో అసలు మన ఉనికి ఎంత? మనం ఎక్కడ్నుంచి వచ్చాం, ఎక్కడికి వెళుతున్నాం? ఇలాంటి లోతైన ప్రశ్నలకి సమాధానం వెతుకుతూనే మనుషులు సైన్స్ని అలాగే స్పిరిచువాలిటీని కనుగొన్నారు. ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక మైండ్ బ్లోయింగ్ టాపిక్లోకి డైవ్ చేయబోతున్నాం. వేల సంవత్సరాల క్రితం నిర్మించిన ఆ ప్రాచీన కట్టడాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదు, అవి మానవ మనస్సును అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దే సైకలాజికల్ టూల్స్ అంటే మీరు నమ్ముతారా? సరే, ఈ అద్భుతమైన జర్నీని మొదలుపెడదాం. ఇక్కడే మనకొక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురవుతుంది. అసలీ ప్రాచీన దేవాలయాలు కేవలం రాతి కట్టడాలేనా, లేక మన మైండ్ని రీప్రోగ్రామ్ చేయడానికి డిజైన్ చేసిన అడ్వాన్స్డ్ టూల్సా? సాధారణంగా భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలను మనం కేవలం భక్తి కోణంలోనే చూస్తుంటాం, అవునా? కానీ వీటిని మానవ మనస్తత్వం, మన ఇన్నర్ రెసిలియన్స్ ఆధారంగా చూస్తే గనక అసలు మన ఊహకు కూడా అందని ఎన్నో అద్భుతమైన విషయాలు బయటపడతాయి. అసలు ఈ జ్యోతిర్లింగం అంటే ఏంటో ముందు చూద్దాం. ఇది మనుషులు చెక్కిన ఒక సాధారణ రాతి విగ్రహం కాదండి. అది అనంతమైన కాస్మిక్ ఎనర్జీ కేంద్రీకృతమైన ఒక కాంతి స్తంభం. పురాణాల్లో బ్రహ్మ విష్ణువుల ఈగోను అణచడానికి ఉద్భవించిన ఆ అంతుచిక్కని కాంతి స్తంభం కథను మనమొకసారి మోడ్రన్ సైన్స్ యాంగిల్లో ఆలోచిస్తే అది విశ్వం ఆవిర్భవించిన బిగ్ బ్యాంగ్తో సమానం. ఇంతటి అనంతమైన విశ్వం ముందు, ఈ అద్భుతమైన ప్రకృతి ముందు అసలు మనిషి ఉనికి ఎంత చిన్నదో ఈ కాన్సెప్ట్ మనకు చాలా స్పష్టంగా చెప్తుంది. ఓకే, ఇప్పుడు ఈ విషయాన్ని కాస్త లోతుగా గమనిద్దాం. ఆలోచించండి. వేల సంవత్సరాల క్రితం చేతిలో ఎలాంటి జీపీఎస్ లేదు, శాటిలైట్ టెక్నాలజీ అసలే లేదు. అయినా సరే మన పూర్వీకులు ఈ 12 ప్రదేశాలను ఎంత ఖచ్చితంగా ఎలా గుర్తించారు? భూమికొక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందని మనకు తెలుసు కదా. ఆ క్షేత్రంలో అత్యంత పాజిటివ్ ఎనర్జీ కాన్సంట్రేట్ అయిన పర్ఫెక్ట్ పాయింట్స్ ఇవి. కేవలం తమ ఇంట్యూషన్తో వారు గుర్తించిన ఈ జ్యోతిర్లింగాలు భూమిపై ఒక న్యాచురల్ ఎనర్జీ గ్రిడ్లా ఏర్పడ్డాయి. అమేజింగ్ కదా. ది ఇన్నర్ జర్నీ, జాగ్రఫీ యాజ్ థెరపీ. ఈ నిర్దిష్టమైన భౌగోళిక ప్రదేశాలు మన మనసుపై థెరపీలా ఎలా పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం. ఒకవైపు చూస్తే అత్యంత కఠినమైన ఫిజికల్ జర్నీ, మరోవైపు అత్యంత ప్రశాంతమైన ఇన్నర్ జర్నీ. ఆ కాలంలో కేదార్నాథ్ లాంటి 11,000 అడుగుల ఎత్తులో ఉన్న మంచుకొండలకైనా, రామేశ్వరం లాంటి సువిశాల సముద్రతీరాలకైనా వెళ్లడమంటే అక్షరాలా ప్రాణాలతో చెలగాటమే. దట్టమైన అడవులు, క్రూర జంతువులు. అండి, ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని కానీ ఈ ఎక్స్ట్రీమ్ భౌగోళిక పరిస్థితులను ఫేస్ చేయడం వల్లే మనిషిలోని ఈగో, చావు భయం పూర్తిగా చచ్చిపోయేవి. ఆ కష్టమైన బాహ్య ప్రయాణమే మనిషికి సంపూర్ణమైన స్పష్టతనిచ్చే ఒక అద్భుతమైన అంతర్గత ప్రయాణంగా మారేది. అసలు ఆ ఎనర్జీ పాయింట్స్లో అడుగు పెట్టగానే మన బ్రెయిన్లో ఏం జరుగుతుందో తెలుసా? ఆ ఎనర్జీ వోర్టెక్స్లో ఉండే హై ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ వల్ల మన మెదడులోని ఆల్ఫా వేవ్స్ వెంటనే యాక్టివేట్ అవుతాయి. దీనివల్ల ఏమవుతుందంటే నిరంతరం ఏదో ఒక ఆలోచనతో పరిగెత్తే మనసులోని ఆందోళనలన్నీ ఆగిపోయి మనం పూర్తిగా ప్రెజెంట్ మూమెంట్లోకి వచ్చేస్తాం. అందుకే ఆ కాలంలో పెద్ద పెద్ద యుద్ధాలు చేసే రాజులైనా, తీవ్ర కష్టాల్లో ఉన్న సామాన్యులైనా ఇక్కడికి రాగానే వాళ్లకొక సైకలాజికల్ రీబూట్ జరిగి సూపర్ హ్యూమన్ క్లారిటీని పొందేవారు. ది అల్టిమేట్ సైకిల్ ఆఫ్ రెన్యువల్. ఇప్పుడు మనం సోమనాథ్ ఆలయ చరిత్రను ఒక ప్రాక్టికల్ కేస్ మరింత లోతుగా విశ్లేషిద్దాం. 17, అవును 17, ఈ నంబర్ వెనుక ఉన్న చరిత్ర వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అసలు సోమనాథ్ ఆలయాన్ని విదేశీ దండయాత్రకారులు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 17 సార్లు పూర్తిగా నేలమట్టం చేసి దోచుకున్నారు. కానీ ఇక్కడ మనం నిజంగా అబ్జర్వ్ చేయాల్సిన ఆశ్చర్యకరమైన వాస్తవం మరొకటుంది. ఆ గుడి ధ్వంసమైన ప్రతిసారీ అప్పటి ప్రజలు తమ అపారమైన విల్ పవర్తో దాన్ని మునుపటి కంటే మరింత బ్రహ్మాండంగా తిరిగి నిర్మించారు. ఎన్నిసార్లు పడగొట్టినా మళ్లీ మళ్లీ నిర్మించాలనే ఆ పట్టుదల ఉందే, అది వారి మానసిక స్థైర్యానికి, ఓటమిని ఎప్పటికీ అంగీకరించని వారి నైజానికి అద్భుతమైన నిదర్శనం. ఇప్పుడు ఈ చరిత్రను మనం కేవలం రాళ్లకే పరిమితం చేయకుండా మన మోడర్న్ లైఫ్ సైకాలజీతో కనెక్ట్ చేసి చూద్దాం. ఒకవైపున జరిగిన ఆ భౌతిక వినాశనాన్ని మన జీవితంలో ఎదురయ్యే పర్సనల్ క్రైసిస్, ఫెయిల్యూర్స్ లేదా తీవ్రమైన బాధలకు ప్రతీకగా అనుకుందాం.
దానికి ప్రతిస్పందనగా వాళ్ళు గుడిని మళ్ళీ ఎలాగైతే కట్టారో మన మానసిక ఎదుగుదల, మన విల్ పవర్ కూడా అంతే బలంగా పునరుద్ధరించండి. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని సోమనాథ ఆలయ చరిత్ర అనేది వ్యక్తిగత సంక్షోభాలను ఎలా ఎదుర్కోవాలి అనేదానికి ఒక పర్ఫెక్ట్ ప్రాక్టికల్ కేస్ స్టడీ. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ మూన్ మెటఫర్. అసలు సోమనాథ్ అంటే అర్థమేంటో తెలుసా? చంద్రుడిని రక్షించినవాడు అని. అమావాస్య రోజు పూర్తిగా చీకటిలోకి వెళ్లి కనుమరుగైపోయే చంద్రుడు మళ్లీ పౌర్ణమి నాటికి ఎలా పూర్తి వెలుగుతో ప్రకాశిస్తాడో మానవ జీవితం కూడా ఎగ్జాక్ట్గా అంతేనండి. మన లైఫ్లో వచ్చే డిప్రెషన్ని, ఫెయిల్యూర్స్ని దాటుకొని మనం ఎప్పటికప్పుడు కొత్తగా బౌన్స్ బ్యాక్ అవ్వగలమనే గొప్ప సందేశాన్ని ఇదిస్తుంది. ఇది మనకెంత గొప్ప ఇన్స్పిరేషన్ కదా. ది సోమనాథ్ మైండ్ సెట్, ఇంజనీరింగ్ అన్బ్రేకబుల్ రెసిలియన్స్. మరి ఈ చారిత్రక వాస్తవాన్ని మన మోడర్న్ లైఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఒక ఎమోషనల్ టూల్గా ఎలా వాడుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఈ సోమనాథ్ మైండ్ సెట్లోని ముఖ్యమైన స్టెప్స్ని గమనిస్తే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, జీవితంలో ఎదురయ్యే వినాశనాన్ని లేదా ఫెయిల్యూర్ని ఒక తాత్కాలిక స్థితిగా అంగీకరించడం. సెకండ్, మన ఇన్నర్ విల్ పవర్ని పూర్తిగా రీబూట్ చేయడం. థర్డ్, మన శరీరం, మనస్సు, ఆత్మలను ఒకే అలైన్మెంట్లోకి తీసుకురావడం. ఇక ఫైనల్లీ మనలోని అంతర్గత సామ్రాజ్యాన్ని మునుపటి కంటే మరింత బలంగా, గొప్పగా నిర్మించుకోవడం. నిజం చెప్పాలంటే కష్టాల నుంచి బయటపడటానికి ఇంతకంటే పవర్ఫుల్ ప్రాక్టికల్ గైడ్ ఇంకొకటుండదు. మహాకాళేశ్వర్, కాంకరింగ్ ది అల్టిమేట్ ఫియర్. సోమనాథ్ మనకు ఎలా తిరిగి పుంజుకోవాలో నేర్పిస్తే, మనలోని అతిపెద్ద భయాన్ని ఎలా జయించాలో నేర్పించేది ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడు. అదే మరణం మరియు కాలం పట్ల ఉన్న భయం. సాధారణంగా గుడులన్నీ తూర్పుముఖంగా ఉంటాయని మనకు తెలుసు. కానీ ఇక్కడ మహాకాళేశ్వరుని గుడి దక్షిణాభిముఖంగా ఉంటుంది. ఎందుకంటే హిందూ సంప్రదాయంలో దక్షిణమనేది యముడి దిక్కు, అంటే సమయానికి, మరణానికి ప్రతీక. మనం సాధారణంగా చావు నుంచి, ఏజ్ అయిపోతుందనే భయం నుంచి తప్పించుకుని పారిపోవాలని చూస్తాం కదా. కానీ ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఉద్దేశపూర్వకంగానే ఆ మరణాన్ని సూటిగా ఎదుర్కోవాలని మనకు నేర్పుతుంది. దీని వెనక ఉన్న అత్యంత కీలకమైన పవర్ఫుల్ పాయింట్ ఏంటంటే ఇక్కడ జరిగే భస్మ ఆరతి. వినడానికి కొంచెం కఠినంగా అనిపించొచ్చు, కానీ ప్రతిరోజూ తెల్లవారుజామున శ్మశానం నుంచి తీసుకొచ్చిన తాజా బూడిదతో ఇక్కడ ఆరతి చేస్తారు. దీని వెనుకున్న సైకాలజీ చాలా చాలా డీప్ అండి. మన ఈ భౌతిక శరీరం శాశ్వతం కాదు అనే పచ్చి నిజాన్ని ఇది మన కళ్ల ముందుంచుతుంది. దీనివల్ల మనలో ఉండే పైపై ఈగోలు, అత్యాశ, ఫిజికల్ అపీరెన్స్ మీద ఉండే మోహం అన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోతాయి. మరి దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి? ఎప్పుడైతే మరణం గురించిన భయం మనలో పూర్తిగా చచ్చిపోతుందో అప్పుడే మనం ప్రెజెంట్ మూమెంట్ని, ఈ వర్తమానాన్ని నిజంగా ప్రేమించడం మొదలుపెడతాం. ఈ శారీరక ఉనికి తాత్కాలికమే అన్న నిజాన్ని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసినప్పుడు మనలోని అనవసరమైన ఆందోళనలన్నీ మాయమైపోయి జీవితాన్ని మరింత అర్థవంతంగా ఆస్వాదించడం మొదలుపెడతాం. ఈ విశ్లేషణ మొత్తాన్ని ఒక్క పవర్ఫుల్ స్టేట్మెంట్లో కంక్లూడ్ చేయాలంటే, ఒక వ్యక్తి ఎన్నిసార్లు పడిపోయినా సరే అతనిలో విల్ పవర్ సజీవంగా ఉన్నంతకాలం మానవ స్ఫూర్తి మళ్లీ పైకి లేస్తుంది. తన అంతర్గత సామ్రాజ్యాన్ని మునుపటి కంటే అత్యంత బ్రహ్మాండంగా పునర్మించుకోగలదు. నిజంగా చెప్పాలంటే ఇన్నర్ స్ట్రెంగ్త్కి, ఎమోషనల్ రెసిలియన్స్కి ఇంతకంటే బెస్ట్ డెఫినేషన్ ఇంకేముంటుంది చెప్పండి? ముగించే ముందు ఒక లోతైన ఆలోచనను మీ ముందుంచుతాను. మానవ స్ఫూర్తి పూర్తిగా ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని అది నిజంగా ముగింపా, లేక అంతకంటే గొప్పగా తిరిగి నిర్మించుకోవడానికి స్థలాన్ని సిద్ధం చేయడమా? ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రాచీన స్థలాలు మనకు నేర్పే అసలైన సైకాలజీ ఇదే. మీకు ఎప్పుడైనా కష్టాలెదురైనప్పుడు ఖచ్చితంగా ఈ సోమనాథ్ మైండ్ సెట్ని గుర్తు తెచ్చుకోండి. ఈ విశ్లేషణ మీకు కొత్త పర్స్పెక్టివ్నిచ్చిందని ఆశిస్తున్నాను. వెళ్ళిపోకండి. ఇంతవరకు వీడియో చూశారు కదా, మీరు ఏమర్థం చేసుకున్నారో ఒక మాటలో కామెంట్ సెక్షన్లో రాయండి. నేను తిరిగి దానికి రిప్లై ఇస్తాను. ఇక సెలవు. తర్వాత వీడియోలో కలుసుకుందాం.